నాకెందుకో ఈసారి ఖచ్చితంగా దొరుకుతుందనిపిస్తుందండి. ఒక్కసారి మళ్ళీ ప్రయత్నం చేద్దామండి. 20 ఏళ్ళు ఒక్కసారి చేశామా? ఎన్నిసార్లు ప్రయత్నం చేయలేదు గుండమ్మ? లేదండి, నా మనసుకెందుకో ఈసారి మన అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుందనిపిస్తుందండి. ఒరే, అమ్మాయి అడుగుతున్న దానికి ఎందుకు కాదనాలరా? మరోసారి గట్టిగా ప్రయత్నం చేసి చూస్తే తప్పులేదు కదరా. సరే నాన్న, మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెడతాం. వీళ్ళేంటి ఆ పల్లవి గురించి వెతుకులటం మర్చిపోయారు, వదిలేశారు అనుకుంటే మళ్ళీ మొదలు పెడతా ఉంటున్నారు. మొదలు పెడితే మాత్రం దొరుకుతుందా, దొరకనిస్తానా? చరణ్కి నా మొహం చూపించను అంటే ఇంట్లో నుంచి పోతుందేమో అనుకున్నాం, లేదా ఎందులోనైనా దూకి చస్తుందేమో అనుకున్నాం. రెండూ చేయలేదు, ఇంట్లోనే ఉంది. మరిప్పుడు చరణ్కి మొహం ఎలా చూపిస్తుంది? మొహం చూపించకుండా ఎలా ఉంటుంది? ఏయ్, ఏమైంది? అదే ఆంటీ, పల్లవి చరణ్కి మొహం కూడా చూపించును అంది కదా, కానీ ఇంట్లోనే ఉంది. ఎదురు పడితే ఏంటి పరిస్థితి? ఏముంది? నా కొడుకు మాటంటే లెక్కలేదా నీకు? పౌరుషంగా చెప్పావు మొహం చూపించనని, ఇంకా ఇక్కడే ఎందుకున్నావని మనం రెచ్చగొడతాం. దాంతో వాడి కోపం వచ్చి మెడపట్టి బయటికి గెంటేస్తాడు. అదే జరుగుతుందంటారా? నా అంచనా ఎప్పుడూ తప్పలేదే. ఏమండి, కాఫీ? హే, బుద్ధి లేదా నీకు? నీ మొహం చూపించిద్దని చెప్పాను కదా, మళ్ళీ తెల్లారగానే కాఫీ పెట్టుకుని తయారైపోయావు. మాట మీద నిలబడవా నువ్వు? సిగ్గులేదా నీకు? నేను బానే ఉన్నానండి, మీరే తెలియకుండా మాట్లాడుతున్నారు. హే, నీ మొహం చూపించద్దని చెప్పాను కదా. చూస్తేనే కదా నా మొహం కనిపిస్తుందో లేదో తెలిసేది. హే, ఏంటి ఇది ఇలా తయారయ్యో? ఏం చేస్తాం మరి, మీరు ఆర్డర్ వేశారు కదా నా మొహం కనపడకూడదు అని. నీ ముఖం నాకు చూపించొద్దు అంటే నువ్వు వాడి దగ్గర ఉండకూడదు అని. అవును, నా మొహం చూపించును అంటే ఇంట్లో నుంచి పోతామనుకున్నాం. ఓహో, నేను ఇంట్లో నుంచి పోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? అవును, నువ్వు పోతేనే చరణ్కి ఆంటీకి మనశ్శాంతి. నేనెందుకు పోతాను? ఏం తప్పు చేశానని పోవాలి? కరెక్ట్. ఆయన కోపంలో ఉన్నారు, నా మొహం చూపించొద్దు అన్నారు. సరే, నేను మొహం చూపించనని మాటిచ్చాను కాబట్టి ఇప్పుడేమైనా నా మొహం కనిపిస్తుందా? బామ్మగారు, నా మొహం ఏమైనా తెలుస్తుందా అండి? మావయ్య గారు, నా మొహం ఏమైనా కనబడుతుందా? అస్సలు తెలియట్లేదమ్మా. మొహం తెలియట్లేదు, నీ బాడీ కనపడుతుందిగా. మీరు బాడీ గురించి మాట్లాడలేదు కదండి, మీరు చెప్పింది ఓన్లీ మొహం చూపించకూడదు అని. కాబట్టి మొహం చూపించకుండా వచ్చా? అంటే నువ్వే కనబడద్దు అంటే వెళ్ళిపోతావా? నువ్వు మా మధ్య ప్రతిసారి ఇలా దూరి మాట్లాడవనుకో, ముందు నువ్వింట్లో నుంచి వెళ్ళిపోతావు. కాఫీ తీసుకోండి. నాకేం అవసరం లేదు, మాట్లాడితే అబద్ధం, ఏం చేసినా మాయా. అలా మాయ చేసే కదరా నిన్ను పెళ్లి చేసుకుంది. ఎవరెవరిని మాయ చేసి చేసుకోలేదే, వాళ్ళిద్దరికి రాసిపెట్టుంది జరిగింది. వదినా, మరి ఇంట్లో అంటే మొహం చూపించొద్దన్నాడు, మాస్క్ వేసుకొని తిరుగుతున్నా ఓకే. మరి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, కాలేజ్కి రావాలి కదా, మరి ఇలాగే వస్తావా ఏంటి?
అంతే కదా చంటి. కాలేజ్కి వచ్చినా మీ అన్నయ్య ఉంటారు కదా, అక్కడ మొహం చూపిస్తే ఆయనకి ఇచ్చిన మాట తప్పినట్టు కదా. అందుకే ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేదు కాబట్టి ఇలాగే వస్తా. ఏంటి కాలేజ్కి ఎలా వస్తావా? అవును అక్షిత, మీ బావగారి ఆనందమే నా ఆనందం. ఏయ్, పాత చింతకాయ డైలాగులు చెప్పకు. ఆనందం అంట ఆనందం. నువ్వు ఈ అవతారంతో కాలేజ్కి వస్తే అందరూ ఏమంటారే? ఎందుకు ఇలా వచ్చావని అడుగుతారు. అప్పుడు మా ఆయన మొహం చూపించొద్దన్నాడు, అందుకే ఇలా మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నాను, ఇంట్లో కూడా ఇలాగే తిరుగుతున్నాను, అలాగే కాలేజ్కి వచ్చానని చెప్తుంది. అంతే. అలా చెప్తే అప్పుడు నిన్ను కాదు అందరూ వాణిచి అంటారు. మరి నన్నేం చేయమంటారు అత్తయ్య? నువ్వు ఎలాగైనా ఏడు, కానీ కాలేజ్కి ఇలా రావడానికి ఒప్పుకోను. అయితే మాస్క్ తీసేసి వస్తాను. అలా అని నీ మొహం చూపించడానికి నేను ఒప్పుకోను. అది కాదు ఇది కాదు అంటే ఎలారా? తను ఎలా మేనేజ్ చేస్తుంది? ఎలా కాలేజీకి వెళ్తుంది? ఎలా వస్తుందో దాన్ని ఆలోచించుకోమను. నా ఆనందమే దానానందం. నా మాట కట్టుబడి ఉంటానని చెప్పింది కదా, ఎలా వస్తుందో రమ్మను. మొహం మాత్రం కనిపించకూడదు. సరే మమ్మీ, మ్యూజిక్ కంపెనీకి ఆడియో క్యాసెట్ ఒకటి ఇవ్వాలి. అది ఇచ్చేసి అట్నుంచి అటు నేను కాలేజ్కి వస్తాను. సరే బామ్మగారు, నాకు కూడా కాలేజ్కి టైం అవుతుంది కదా, వస్తాను. వాడు నీ మొహం కనపడకూడదని చెప్పాడు, కాలేజ్కి ఎలా పెడతావమ్మా? అది థింక్ చేస్తలే బామ్మగారు, ఏదో ఒకటి చేస్తాను, తప్పదు కదా. ఇది మొహం కనబడకుండా కాలేజ్కి వస్తానంటుంది, అలాగని మాస్క్ వేసుకొని అంటుంది. ఎలా వస్తుంది? ఏమైంది దీనికి? ఇదేమో స్టార్ట్ అయ్యేదట్లేదు, రిపేర్ వచ్చినట్టుంది. ఏదన్నా లిఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతారా? అయ్యో, నాకు ఎగ్జామ్కి టైం అవుతుందండి. అతను ఎవరో వస్తున్నారమ్మా, అతన్ని అడిగి మీకు లిఫ్ట్ ఇప్పిస్తాను. అరే, ఈయన కాలేజ్కి ముందే బయలుదేరారి, ఇప్పుడు వస్తున్నారేంటి? ఓహో, మ్యూజిక్ కంపెనీకి వెళ్ళొస్తానన్నారు కదా, బలి దొరికారు మా ఆయన. సార్ 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 సార్, కొంచెం లిఫ్ట్ కావాలి. నీకా? కాదు సార్, ఆటోలో ప్యాసింజర్ ఉన్నారు, ఆటో చెడిపోయింది. ఆ అమ్మాయి ఏదో ఎగ్జామ్ రాయాలంట, టైం అయిపోతుందంట. అవునా? ఎక్కడ? బంజారా హిల్స్ కాలేజ్ ఉంది కదా, అక్కడ. అవునా? నేను వెళ్ళేది అక్కడికే. సరే రమ్మను.